అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి 'సద్దాం హుస్సేన్' అని కమెడియన్ మీకు ఐడియా ఉన్నారా? 'పటాస్' చేశారు. అలాగే 'పటాస్' తర్వాత ఏమంటారు 'జబర్దస్త్' చేశాడు. 'జబర్దస్త్' తర్వాత ఇప్పుడు 'జాతిరత్నాలు' అని జెమినీలో ఒక షో వస్తుంది. దాంట్లో కూడా చేస్తున్నాడు. సో వెల్ నోన్ రికగ్నైజ్డ్ కమిడియన్ అండి. సో అలాంటి సద్దాం హుస్సేన్ కనుక సద్దాం హుస్సేన్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారంట. సో దానికి ఆర్టిస్టులు కావాలని ఇక్కడ రిక్వైర్మెంట్ అనేది మన వరకు వచ్చింది. సో దాని గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఆడిషన్ ఓపెన్ అని అంటున్నారండి. సో అవర్ స్టోరీ యువర్ స్క్రీన్ యువర్ టాలెంట్ అని అంటున్నారు. సో సర్చింగ్ ఫర్ ఎక్సెప్షనల్ టాలెంట్, అద్భుతమైన టాలెంట్ ఉన్న నటీనటుల కోసం చూస్తున్నారంట. అన్ని వయసుల వాళ్ళు కావాలంటే, కిడ్స్ కావాలంటే, యూత్ కావాలంటే, అడల్ట్స్ కావాలంటే, సీనియర్స్ కావాలంటే అందరికీ వెల్కమ్ అని అంటున్నారు. వీళ్ళకి హీరో హీరోయిన్ కావాలంటే, అలాగే సపోర్టింగ్ రోల్స్ కావాలంటే, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలంటే, విలేజ్ రోల్స్ కావాలంటే, కామెడీ నెగిటివ్ అండ్ మోర్ రోల్స్కి కోసం వీళ్ళు చూస్తున్నారంట. సో మీకు యాక్టింగు, డాన్సింగు, డైలాగ్ డెలివరీ లాంటివి వచ్చినట్లయితే మీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే కర్నూలులో షూట్ చేస్తారు, కడపలో షూట్ చేస్తారు, అనంతపురంలో మరియు చిత్తూరులో కూడా షూట్ చేస్తారు అని అంటున్నారు. వెన్యూ అండ్ డేట్ అనేది త్వరలో మీకు తెలియజేస్తారంట. సో వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారండి, అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ జీరో బడ్జెట్లో అని చెప్పి సినిమాలు చేస్తారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడగడం జరిగిందండి. ఇప్పుడు జీరో బడ్జెట్ అంటే ఏంటి? కనీసం ఒక నయా పైసా ఖర్చు అవ్వకుండా ఒక సినిమా పరిపూర్ణంగా పూర్తి చేయటం. అది సినిమా కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లెట్ అస్ అస్యూమ్ షార్ట్ ఫిల్మే అనుకుందాం. షార్ట్ ఫిలింలో నేను మీకు రఫ్గా ఒక ఇది చెప్తాను. ఒక హీరో హీరోయిన్ అనే ఒక వ్యక్తి మధ్య జరిగే ఒక షార్ట్ ఫిలిం అనుకుందాం మనం. ఇప్పుడు హీరోయిన్ ఒక కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంది. హీరో ఎక్కడో గచ్చిబౌలిలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఈ కాఫీ షాప్లో వెయిట్ చేస్తుంది అని చెప్పడానికి మనం ఆ కాఫీ షాప్లో షూట్ పెట్టాలి. కాఫీ షాప్లో షూట్ పెట్టాలంటే ఫ్రీగా ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు. కాబట్టి కంపల్సరీగా మనం కాఫీ షాప్కి అమౌంట్ అనేది పెట్టుకోవాలి. లేదు సార్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కాఫీ షాప్ని ఫ్రీగా తెచ్చుకుంటాను అని అన్నారు అనుకోండి, సూపర్, వావ్, గ్రేట్. కట్ చేస్తే మనం ఎక్కడ గచ్చిబౌలిలో హీరో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు అని అంటున్నాం కదా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనేది మీరు అక్కడి వరకు వెళ్ళాలి కదా, దానికి పెట్రోల్ ఖర్చు అవుతుంది కదా. మరి ఆ తర్వాత అతను కాఫీ షాప్కి వచ్చాడు. కాఫీ షాప్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ జరిగింది. కట్ చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం కథ ప్రకారం ఇది ఒక లగ్జూరియస్ విల్లా అనుకుందాం. ఆ లగ్జూరియస్ విల్లాకి మనం ఎంతో కొంత రెంట్ పే చేయాలి కదా. లేదు సార్ మనకు తెలిసిన వాళ్ళది ఉంది, అది కూడా మనం ఫ్రీగా తెచ్చుకుందాం అనుకున్నాం. ఈ హీరోకి రెమ్యునరేషన్ లేదు, హీరోయిన్కి రెమ్యునరేషన్ లేదు అనుకుందాం. ఓకే. ఆ తర్వాత వీడు రోడ్డు మీద ఇడ్లీ బండి దగ్గర వెయిట్ ఉన్నాడు. అమ్మాయి ఫోన్ చేసింది, నెక్స్ట్ డే కలుద్దాం అనుకున్నాడు. వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకుని ఒక ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళారనుకున్నాం. ఈ ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళటానికి ఏమంటారు, ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతాయి కదా. సరే ఇది మొత్తం షూట్ చేయడానికి దేంట్లో షూట్ చేస్తారు? కనీసం కెమెరా కావాలి కదా. కెమెరా రెంట్ అనేది ఎంత అవుతుంది? అప్పుడు ఇది జీరో బడ్జెట్. లేదు సార్ నేను అసలు సెల్ ఫోన్లోనే షూట్ చేస్తాను అని మీరు అన్నారు అనుకోండి. లేదు సార్ కెమెరా అనేది సొంతానికి కొనేసుకున్నాను, నేను దాంతో షూట్ చేస్తాను. కెమెరా సొంతానికి కొనుక్కున్నప్పుడు అది ఇంకా జీరో బడ్జెట్ ఎందుకు అవుద్ది? మీరు కొన్నారు కదా, అప్పుడు అది జీరో బడ్జెట్ అవ్వదు. లేదు సరే హీరో ఫ్రీ, హీరోయిన్ ఫ్రీ, ఇద్దరు రెండే క్యారెక్టర్లు అనుకుందాం. అది కాకుండా మీకు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరామెన్, కెమెరా అసిస్టెంట్లు, వీళ్ళు ఎవరో ఒకళ్ళు కనీసం ఒక నలుగురు ఐదుగురు అయితే టీం ఉంటారు కదా. ఈ నలుగురు ఐదుగురికి కనీసం దారి ఖర్చులు అనేవి అవుతాయి కదా. వాళ్ళందరూ ఫ్రీగా పనిచేస్తారు అనుకుందాం. లేదు మీకు ఈ కాఫీ షాప్లోనే మీరు ఉన్నారనుకుందాం. ఆ కాఫీ షాప్లో 4-5 కాఫీలు తాగినట్టు అట్మాస్ఫియర్ అనేది బిల్డ్ చేయాలి. ఆ 4-5 కాఫీ షాప్లో 4-5 కాఫీలు తాగినట్టు అట్మాస్ఫియర్ బిల్డ్ చేయడానికి ఆ 4-5 కాఫీలకు సంబంధించిన బిల్ అనేది పే చేయాలి కదా. కాఫీ షాప్లో కాఫీ సమ్వేర్ అబౌట్ ఇట్ టేక్స్ 100 to 300 రూపీస్. సో ఒక 100 నుండి 300 రూపీస్ అంటే ఒక 6 కప్పులు తాగినట్లయితే 600 రూపాయలు అనుకుందాం. ఈ 600 రూపాయలు మీకు ఖర్చు అయింది కదా. కాబట్టి జీరో బడ్జెట్ అనేది నేను అస్సలు దానికి కంప్లీట్గా అవే అండి, దాన్ని నేను నమ్మను.
దాన్ని నేను ప్రోత్సహించను కూడా. దాని బదులు జీరో బడ్జెట్ బదులు లిమిటెడ్ బడ్జెట్ అని చెప్పండి. హీరో హీరోయిన్కి డబ్బులు ఇవ్వలేమని చెప్పండి. ఇప్పుడు వర్క్ తెలిసిన ఇప్పుడు జీరో బడ్జెట్లో ఎవరు వస్తారు? వర్క్ తెలిసిన వాళ్ళు ఎవరు రారు. యాక్టింగ్ తెలిసిన నటుడు రాడు, యాక్టింగ్ తెలిసిన నటి రాదు, వర్క్ తెలిసిన డిఓపి రాడు, వర్క్ తెలిసిన రైటర్ రాడు, వర్క్ తెలిసిన డైరెక్టర్ రాడు. సో నేనేమంటాను అంటే ఎప్పుడైనా కానీ ఒక వర్క్ అనేది వర్క్ తెలిసిన వాళ్ళతో ఉండే స్పీడు వర్క్ తెలియని వాళ్ళతో చాలా స్లోగా అవుతుంది. రీజన్గా నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. అందులో పాపం డైరెక్టర్కి ఏంటి అంటే అతనికి భయంకరమైన ఇంట్రెస్ట్, కాకపోతే వర్క్ తెలియదు. వర్క్ తెలియక అంటా ఉంటే ఏం లేదు, ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి అని నేను ఆయనకి గైడ్ చేశాను. సో గైడ్ చేయడం వల్ల ఆయనకి ఆ వర్క్ అనేది ఈజీ అయింది. సో వర్క్ వచ్చిన వాడిని పెట్టుకుంటే ఉండేది మీకు 3 డేస్లో అవ్వాల్సింది 1 డేలో అవుతుంది అనేది నా ఒపీనియన్. అందుకని జీరో బడ్జెట్ అనేది నా అభిప్రాయం ఏంటి అంటే బెటర్ డోంట్ గో ఫర్ అనేది నేను చెప్పేది. ఇక నేను ఎందుకు చేయను, జీరో బడ్జెట్ చేయను అంటానికి రీజన్ ఏంటి అంటే ఇదే. ఇప్పుడు నేను మీకు చెప్పిన కారణాలన్నీ నేను జీరో బడ్జెట్ చేయడానికి పెద్దగా ఇష్టపడని ఒక రీజన్ అనమాట. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8074648121. ఐ రిపీట్ 8074648121. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.